డిసెంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప 2 ఫీవర్ రెట్టింపోతుంది. ఎక్కడ చూసినా పుష్ప ముచ్చట్లే. పుష్ప ట్రైలర్ విడుదలైంది, పాటలు వస్తున్నాయి, ఐటెం పాట ఊపేస్తుంది. ఈలోగా సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. 2-3 బీప్స్ తో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు. లెంత్ పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని, ముఖ్యంగా జాతర ఎపిసోడ్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా ఉంటుందని సెన్సార్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. పుష్ప 2లో జాతర ఎపిసోడ్ హైలైట్ అవబోతుందని చిత్ర బృందం కూడా ముందు నుంచి గట్టిగా చెప్తోంది. 25 నిమిషాల ఈ ఎపిసోడ్ సినిమాకు మూలం. అయితే ఇందులో ఇలాంటి ఎపిసోడ్స్ కు కొదవలేదని తెలుస్తోంది. 2.5 నిమిషాల నిడివి గల ఓ సీన్ ని సింగిల్ షాట్ లో ఫ్రేమ్ చేశాడట సుకుమార్. ఆ సీన్ మరో హైలైట్ అవుతుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీన్ లో యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి బన్నీ క్యారెక్టరైజేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడట సుకుమార్. ఈ సీన్ తో థియేటర్స్ లో పూనకాలు రావటం ఖాయమని టాక్. భార్యాభర్తల ఎమోషన్ ని కూడా సుకు బాగా తీర్చిదిద్దాడట. ఈ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, క్లైమాక్స్ ఫైట్ మరో హైలైట్ అవబోతుందట. కాళ్ళు చేతులు కట్టేసినా బన్నీ ఫైట్ చేస్తాడని, ఆ ఫైట్ ని డిజైన్ చేసిన విధానం, యాక్షన్ కొరియోగ్రఫీ హాలీవుడ్ సినిమాల్ని తలదన్నేలా ఉంటుందని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ ని బట్టి చూస్తే పుష్ప 2 అంచనాల్ని అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.